సంపూర్ణతత్వము అనగా దేవాదిదేవుడు అసంఖ్యాకములైన శక్తులను కలిగి ఉండెను. పరాస్యా శక్తిర్వివిధైవ శ్రూయతే. ఏ విధముగా శ్రీకృష్ణుడు వివిధ శక్తులను వినియోగించునను విషయము కూడా భగవద్గీతలో వివరించబడినది. మనము నివసించునట్టి ఈ భౌతిక జగత్తు కూడా సంపూర్ణమైనదే. ఎందుకనగా ఈ విశ్వపు భరణ పోషణములకు అవసరమైన దానినంతటితో ఉత్పత్తి చేయునట్లుగా 24 తత్వములు ఏర్పరచబడినవి. సాంఖ్యతత్వము అనుసరించి ఆ 24 తత్వములతో కూడి ఉన్నట్టి ఈ భౌతిక జగత్తు కేవలము తాత్కాలికమైనది. దానిలో అవసరమైనది గాని అనవసరమైనది గాని ఏదీ లేదు. సంపూర్ణతత్వపు శక్తి చేత ఈ జగత్తు ఒక నిర్దిష్టమైన కాల వ్యవధిని కలిగి ఉండెను. కాల వ్యవధిని ముగిసినంతనే సంపూర్ణతత్వపు సంపూర్ణమగు ఏర్పాటుచే ఈ తాత్కాలిక సృష్టి సమస్తము నశించును. అంశలైనట్టి జీవులకు సంపూర్ణ సత్యమును అనుభూతి చేసుకొనుటకు సంపూర్ణ సదుపాయము కలదు. కానీ అట్టి సంపూర్ణతత్వపు అసంపూర్ణ జ్ఞానము చేతనే అన్ని రకములైన సంపూర్ణతలు అనుభూతమగును. కనుకనే వేద విజ్ఞానమునకు సంబంధించిన సంపూర్ణ జ్ఞానమును భగవద్గీత కలిగి ఉండెను. వేద విజ్ఞానము స్వయం ప్రామాణికమైనది. హిందువులు వేద విజ్ఞానమును సంపూర్ణము మరియు ప్రామాణికమైనదిగా అంగీకరింతురు. ఉదాహరణకు గోమయము అనేది జంతుమలము. స్మృతి శాస్త్రముననుసరించి లేక వైదిక ఆదేశములనుసరించి జంతుమలమును తాకినవాడు శుద్ధీకరణకై స్నానము చేయవలెను. కానీ వైదిక గ్రంథములలో గోమయము పవిత్రతను చేకూర్చున్నదిగా చెప్పబడెను. ఇది ఎవరికైనాను పరస్పర విరుద్ధముగా కనిపించును. వేద నిర్దేశమైనందున అది అంగీకరించబడినది. దానిని అంగీకరించుటలో ఎటువంటి దోషము లేదు. గోమయము క్రిమినాశక లక్షణములను కలిగి ఉన్నట్లుగా ఇటీవల ఆధునిక విజ్ఞాన శాస్త్రము చేత కూడా నిరూపించబడినది. అన్ని రకముల సందేహములకు దోషములకు అతీతమగుట చేత ఈ వేద విజ్ఞానము సంపూర్ణమైనది. అట్టి సమస్త వేద విజ్ఞాన సారమే భగవద్గీత. వేద విజ్ఞానము పరిశోధనకు సంబంధించిన విషయము కాదు. మనము అసంపూర్ణ ఇంద్రియములచే పరిశోధన చేస్తున్నందున మన పరిశోధన కార్యము అసంపూర్ణమైనది. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకములో తెలుపబడినట్లు గురు శిష్య పరంపరా క్రమములో లభించు సమగ్ర జ్ఞానమునే మనము అంగీకరించవలెను. స్వయముగా పరమాచార్యుడైన భగవంతుని నుండి ఆరంభమైన గురు శిష్య పరంపరలోని ప్రామాణిక మూలము నుండి మనము జ్ఞానమును స్వీకరించవలెను. అట్టి జ్ఞానము పరంపరలోని ఆధ్యాత్మికాచార్యులకు అందించబడినది. శ్రీకృష్ణ భగవానుని నుండి ఉపదేశములను పొందిన అర్జునుడు శిష్యునిగా ఎట్టి వాదన లేకుండా దేవాదిదేవుడు తెలిపిన దానినంతటిని స్వీకరించెను. ఎవ్వరును భగవద్గీతలోని ఒక భాగమును అంగీకరించి మరొక భాగమును తిరస్కరించుటకు అనుమతించబడలేదు. అది ఎన్నటికి సాధ్యపడదు. భగవద్గీతపై ఎట్టి విపరీత వ్యాఖ్యానాలను చెయ్యకుండా, దేనిని విడవకుండా, ఎట్టి మానసిక కల్పనలు చెయ్యకుండా దానిని మనము అంగీకరించవలెను. భగవద్గీత వేద విజ్ఞానపు సంపూర్ణ స్వరూపమని మనము నిశ్చయముగా గ్రహించవలెను. వేద విజ్ఞానము దివ్య మూలముల నుండి గ్రహించబడినది. శ్రీకృష్ణ భగవానుడే మొదట దానిని తెలిపి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులు అపౌరుషీయములు అనబడును. అనగా అవి 4 రకముల దోషములను కలిగి ఉండడి లౌకిక జగత్తుకు సంబంధించిన మానవుని పలుకులకు భిన్నమైనవని అర్థము. భౌతిక వ్యక్తి 1 తన తప్పులను తప్పక చేసి తీరును. 2 తప్పక భ్రాంతికి గురగును. 3 ఇతరులను మోసపుచ్చు స్వభావమును కలిగి ఉండును. 4 అసంపూర్ణమైన ఇంద్రియములతో పరిమితుడై ఉండును. ఇట్టి 4 రకములైన దోషములను కలిగిన వారెవరైనను సర్వవ్యాపక జ్ఞానమును గూర్చిన సమగ్ర సమాచారమును అందించలేరు. వేద విజ్ఞానము అనేది అట్టి దోషములతో కూడిన జీవుల చేత అందించబడలేదు. అది ప్రప్రథమముగా సృష్టించబడిన బ్రహ్మదేవుని హృదయములో మొదట బోధించబడినది.
బ్రహ్మదేవుడు తాను భగవంతుని నుండి పొందినట్లుగానే తిరిగి దానిని తన పుత్రులకు మరియు శిష్యులకు అందజేసెను. భగవానుడు సంపూర్ణుడు, దోషరహితుడు. భౌతిక ప్రకృతి నియమములచే అతడు ప్రభావితుడయ్యే అవకాశమే లేదు. కనుకనే మనము సమస్త విశ్వమునకు భగవానుడే యజమాని అని, అతడే సృష్టికర్త అయిన బ్రహ్మను సృష్టించనని, ఆది సృష్టికర్త అని గ్రహించుటకు కావలసిన బుద్ధి కుశలతలను కలిగి ఉండవలెను. బ్రహ్మదేవుడు పితామహునిగా సంబోధింపబడుట చేత శ్రీకృష్ణ భగవానుడు 11వ అధ్యాయములో ప్రపితామహునిగా సంబోధించబడెను. అనగా పితామహుని సృష్టించినది అతడే. కనుకనే తాము యజమానులమని ఎవ్వరునూ పలుకరాదు. తమ పోషణ కొరకై భగవంతుని చేత కేటాయించబడిన దానిని మాత్రమే మానవుడు గ్రహించవలెను. మన కొరకు భగవంతుని చేత కేటాయించబడిన దానిని మనము ఏ విధముగా వినియోగించుకోవలనో తెలుపుటకు అనేక ఉదాహరణలు గలవు. అది కూడా భగవద్గీతలో వివరించబడినది. ఆరంభములో అర్జునుడు తాను కురుక్షేత్ర రణరంగములో యుద్ధము మానుకోవలనని నిర్ణయించుకొనెను. అది అతని సొంత నిర్ణయము. తన బంధువులను వధించగా లభించు రాజ్యమును అనుభవించుట తనకు సాధ్యపడదని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను. కానీ ఆ నిర్ణయము దేహముకు సంబంధించినది. ఎందుకనగా అర్జునుడు తానే దేహమని, సోదరులు, సోదరపుత్రులు, బావలు, తాతలు వంటి వారందరూ తమ దేహముకు సంబంధించిన వారేనని, దేహ విస్తరణలేనని భావించెను. కనుకనే అతడు భౌతిక దేహవాంఛలను తృప్తిపరచదలిచెను. అట్టి అతని అభిప్రాయమును మార్చుట కొరకే భగవంతుని చేత భగవద్గీత బోధించబడెను. చివరకు అర్జునుడు భగవంతుని నిర్దేశానుసారము యుద్ధము చెయ్యుటకు నిర్ణయించుకొని, కరిష్యే వచనం తవ, నీ వచనములను అనుసరించి వర్తింతును అని పలికెను. మానవులమైన మనము ఈ ప్రపంచములో శనకముల వలె మార్జాలముల వలె కలహించుకొనుచు జీవించుట కొరకై ఉద్దేశించబడలేదు. మానవుడు బుద్ధితో మానవ జన్మ ప్రాముఖ్యతను గుర్తించి సామాన్య జంతువుల వలె వర్తించుటను మానుకోవలెను. మానవుడు తన జీవిత లక్ష్యమును గుర్తించగలిగేలా వైదిక గ్రంథములలో మార్గనిర్దేశము చేయబడినది. వాటి సారము భగవద్గీతలో తెలుపబడినది. వైదిక గ్రంథములు మానవుల కొరకు ఉద్దేశించబడినవే గాని జంతువుల కొరకు కాదు. జంతువులు ఇతర జీవ జంతువులను వధింపవచ్చును, కానీ ఈ విషయములో వాటికి పాపము కలుగననే ప్రశ్న ఉదయించదు. కానీ మానవుడు జిహ్వ చాపల్యముతో ఏదేని జంతువును చంపినచో అతడు భౌతిక ప్రకృతి నియమ ఉల్లంఘనకు బాధ్యుడగును. భగవద్గీతలో త్రిగుణములను అనుసరించి 3 రకాల కర్మలు కలవని స్పష్టముగా వివరించబడెను. సత్వగుణ కర్మలు, రజోగుణ కర్మలు మరియు తమోగుణ కర్మలు. అదే విధముగా 3 రకాల ఆహారములు కూడా కలవు. అవి సత్వగుణ ఆహారము, రజోగుణ ఆహారము మరియు తమోగుణ ఆహారము. ఇవన్నీ స్పష్టముగా వివరించబడుట చేత భగవద్గీత ఆదేశములను సరియైన విధముగా వినియోగించుకొనినచో మన జీవితము పవిత్రము కాగలదు. అంతేకాకుండా చివరకు మనము ఈ భౌతిక ఆకాశమునకు అతీతమైన గమ్యస్థానమును చేరుకోగలుగుదము. యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి గమ్యస్థానము సనాతన ధామము లేక శాశ్వత ఆధ్యాత్మిక ఆకాశముగా పిలువబడుతుండెను. ఈ భౌతిక జగత్తులోని సమస్తము తాత్కాలికమని మనము గ్రహించగలుగుదము. కానీ ఉనికిలోనికి వచ్చి కొంతకాలము నిలిచి ఇతరములను సృష్టించి శుష్కించి పిమ్మట నశించును. ఈ శరీరమును గాని ఫలమును గాని మరేదానినైనను ఉదాహరణగా గ్రహింపవచ్చును. అదే ఈ భౌతిక జగత్తు స్వభావము. కానీ ఈ తాత్కాలిక జగత్తుకు అతీతముగా మరొక జగత్తు కలదనే సమాచారము మనకు లభించును. ఆ జగత్తు సనాతన శాశ్వత లక్షణమును కలిగి ఉండును. జీవుడు కూడా సనాతనునిగా వర్ణించబడెను. భగవానుడు కూడా సనాతనుడని 11వ అధ్యాయములో వర్ణించబడెను. మనకు భగవానునితో సన్నిహిత సంబంధము కలదు. ఎందుకనగా మనమందరము సనాతన ధామము, సనాతన భగవానుడు, సనాతన జీవులు గుణైక్యమును కలిగి ఉందుము.
మన సనాతన కార్యాలను లేక ధర్మమును జాగృత పరచుటయే భగవద్గీత ముఖ్యోద్దేశ్యము. అట్టి సనాతన ధర్మమే జీవుని నిత్య ధర్మము. మనము అనేక రకాల కర్మలలో తాత్కాలికముగా నెలకొని ఉందుము. కానీ అట్టి తాత్కాలిక కర్మలనన్నింటినీ విడిచి శ్రీకృష్ణ భగవానునిచే నిర్దేశించబడిన కర్మలను చేపట్టగలిగినచో మన కర్మలన్నింటినీ పవిత్రీకరించుకోవచ్చును. అదే పవిత్ర జీవనమని చెప్పబడును.